సార్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేది. యా సార్, మోడీపై కాంగ్రెస్ ట్వీట్ కల్లోలం, పాక్ లైన్. అదే మోదీ అయితే ఒక ట్వీట్ వాళ్ళు పెట్టారు. అది అందులో ఏంటి, గాయబ్ అసలు సమయమే గాయబ్ అంటే అసలైన సమయంలో గాయబ్ అంటే మీకు తెలుసు కదా, అదృశ్యం అయిపోయాడు అన్నట్టుగా. అది పెడితే దానికి తలకాయ లేదు ఆ బొమ్మకు. సో దాంతో వాళ్ళు చాలా తీవ్రంగా చూసారా. పాకిస్తాన్లో అంతకుముందు వాళ్ళు ఒక మాట అన్నారు అనమాట. ఏమన్నారంటే సిర్సే ఇదిగోండి గాయబ్, తల లేదు, గాయబ్ అంటే అసలైన సమయంలో కనిపించకుండా పోయాడు మోదీ. మోదీ అని వాళ్ళు అనలేదు, గాయబ్ అసలు సమయమే గాయబ్ అని ఫోటో పెట్టారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చేయడంతో చాలా దుమారం వచ్చింది, మోడీ తల లేకుండా పెట్టారని. రెండోది పాకిస్తాన్ కూడా ఇది వరకు సర్ తన్సే జోడో అన్న దాన్ని పెట్టారు. ఇది అంటే చివరకు వాళ్ళు కంగారు పడిపోయి దాన్ని తీసేశారు. నిజంగా ఇంత అనాలోచితంగా వాళ్ళేమో వెనక్కి కత్తి పట్టుకొని వెన్నుపోటు పొడుస్తారని అర్థం వచ్చేట్టు వాళ్ళు పెట్టారు. సో ఒక విధంగా ఈ సోషల్ మీడియా వార్ అనేది కూడా చాలా ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ కొంచెం ఆలోచించి ఉండాల్సింది, ఇట్లాంటివి పెట్టేటప్పుడు దేశం కొంచెం ఉద్రిక్తంగా. ఇది కాంగ్రెస్ వాళ్ళు అధికారికంగానే పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఒక వివరణ కూడా అందరూ ఇక మీద జాగ్రత్తగా మాట్లాడండి. వాళ్ళు అంటారు మేము ఒకరిని అనడం లేదు, అక్కడ అప్రమత్తత నిఘా లోపం అనేది చెప్పడానికి పెట్టాం, మేము మోడీ అని రాయలేదు. ఏదంటే ఏమి సాయంత్రానికి తీసేశారు కదా. సో దాన్ని తొలగించడం ద్వారా కాంగ్రెస్ తప్పు తను చేసింది సరిగ్గా అతను ఒప్పుకున్నట్టయింది. రెండో వాళ్ళని కూడా మీరు జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పడం కూడా, అంటే బాధ్యతగా ఎలా మాట్లాడాలి, సంయమనం ఎలా పాటించాలి ఇలాంటి సమయాల్లో అనేది చాలా కీలకమవుతుంది. ఇప్పుడు మహారాష్ట్రలో ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులు మాట్లాడినవి కానీ కొంచెం రాజకీయాలు ఎప్పటిలాగే మాట్లాడితే దేశమంతా ఒక దాని మీద ఉన్నప్పుడు ఒక మద్దతు ప్రకటిస్తున్నారు, ప్రత్యేక పార్లమెంట్ పెట్టమంటున్నారు. అటువంటిప్పుడు ఇలాంటివి చేసి ఉండకూడదు కదా. కాబట్టి ఈ సమయంలో శిరస్సు లేని మోడీ బొమ్మ పెట్టడం అనేది చాలా అనాలోచితమైన వ్యవహారం. ఇది చాలా అభ్యంతరకరమైంది కూడా, అందుకనే వెనక్కు తగ్గారు. ఇంకా తర్వాత రాజకీయ యుద్ధం వీళ్ళ మధ్య అది సాగుతూనే ఉంది. సరే ఏంటి 36 గంటల